విశాఖ నగర వాసులకు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు విశాఖపట్నం రహదారులపై డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఈ మేరకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 3 డబుల్ డెక్కర్ బస్సులను నగరానికి తీసుకురానున్నారు. వీటిలో ఒక బస్సును స్టీల్ ప్లాంట్ తమ కార్పొరేషన్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా సమకూరుస్తుండగా మిగిలిన 2 బస్సులను జీవీఎంసీ సంయుక్తంగా కొనుగోలు చేయనుంది. ఈ బస్సుల కొనుగోలు ప్రక్రియలో భాగంగా జీవీఎంసీ ఇప్పటికే ప్రతిపాదన అభ్యర్థన టెండర్లను ఆహ్వానించింది. ఈ డబుల్ డెక్కర్ బస్సులను ప్రధానంగా నగరంలోకి ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలైన సింహాచలం, కైలాసగిరి, తోట్లకొండ వంటి మార్గాలను నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారు. దీనివల్ల నగర పర్యాటకం మరింత అభివృద్ధి చెందిందని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 10వ తేదీ నాటికి కనీసం ఒక్క బస్సు అయినా సిద్ధం చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో విశాఖ నగరానికి మరో కొత్త ఆకర్షణ తోడు కానుంది.